ఎందుకు చేయాలి? చేయకపోతే నష్టం ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఇది సార్ది, పత్రిజీ సార్ది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే, ధ్యానం చేస్తే అన్ని లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే ఏ టు జెడ్ అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్ని లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొక్కసారి ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే 1,50,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,50,000 కోటిన్నర లాభాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఓకే. సమస్త మానవాళికి, ముఖ్యంగా ఆంధ్రులందరికీ నమస్కారాలు చేస్తూ ఈరోజు ధ్యానం వలన లాభాలు అన్న విషయం గురించి మనం విశేషంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించబడింది ధ్యానాన్ని పరివ్యాప్త చేయడానికి, అన్ని దిక్కుల ధ్యానాన్ని అందరికీ పరిబోధించడానికి, ధ్యాన శాస్త్రాన్ని అందరికీ సువిదితం చేయడానికి. ధ్యాన శాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ సుగ్రాహ్యం చేయడానికి. ఎందుకు ధ్యానం? ఎందుకు ధ్యానం కావాలి? ధ్యానం చేయకపోతే నష్టం ఏమిటి? ధ్యానం చేస్తే లాభాలు ఏమిటి? ఊరికే కూర్చుంటే సమయం వృధా కదా అని అనడం సబబే తెలియనప్పుడు. కనుక తెలుసుకోవాలి మనం. ప్రతి ప్రశ్న వేయాలి, ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ధ్యానం ఎందుకు చేయాలి? చేయకపోతే నష్టం ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే అన్ని లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే ఏ టు జెడ్ అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్ని లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొక్కసారి ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చెయ్యకపోతే 1,50,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,50,000 కోటిన్నర లాభాలు. వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. వినబడుతుందారా? కొంచెం చిన్నగా వినపడుతుంది. ఇది దగ్గర పెట్టుకున్నారా? ఇంకా ఒకటి లాభాలు ఏంటో సార్ చెప్తున్నారు. ఒకటి, మైండ్కి రెస్ట్. ధ్యానం అంటే మైండ్కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, శరీరాన్ని నియంత్రిస్తుంది. మైండ్ అన్నది సరిగా లేకపోతే, మైండ్లో ఎనర్జీ అన్నది లేకపోతే, మైండ్లో శక్తి క్షీణిస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది. శరీరంలోని ముసలితనం తొందరగా వస్తుంది, చావు తొందరగా వస్తుంది. మైండ్కి రెస్ట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. మైండ్ అంటే మనసు. మనసు ఏం చేస్తుంది? శరీరాన్ని మొత్తం నియంత్రిస్తుంది. అది సరిగ్గా లేకపోతే, మైండ్లో ఎనర్జీ అనేది సరిగ్గా లేకపోతే శక్తి క్షీణించి శరీరంలో శక్తి తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ముసల్తనం ఛాయలే రావు. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో అక్కడ 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా మనం ఏ 20 సంవత్సరాలు వాడిలానో, 30 సంవత్సరాలు వాడిలానో కనబడతాం. అసలు ముసల్తనం ఛాయలే రావు. ధ్యానం చెయ్యకపోతే 30 సంవత్సరాలకే ముసల్తనం ఛాయలు వచ్చేస్తాయి. 50 సంవత్సరాలు వాడిలాగా కనబడతాం, 60 సంవత్సరాలు వాడిలాగా కనబడతాం. ధ్యానం అనేది, ఆ ధ్యాన శక్తి అనేది అందరికీ యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానలేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది. యవ్వనంలో శరీరం ఉన్న ముసలితనం ఛాయలే లేవు అంటే మనకెంత వయసు వచ్చినా కానీ మనకు ఆ ముసలితనం ఛాయలు ఉండవు. మళ్ళీ యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. మనం ధ్యానం ఒకవేళ ధ్యానం చేయకపోతే
యవ్వనంలో ఉన్నా గాని ముసలితనం వచ్చినట్టు ఉంటుంది అని చెప్తున్నారు సార్. ఎంత కావాలంటే అంత ఆయుష్. ధ్యాన లేమిలో చావు అనేది తొందరగా వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ఇంకేముంది, నాదేం ఆశ, నాదేం బతుకు, ఈ నిరాశ నిస్పృహలు అన్నీ, ఇంకా దానికి పరిష్కారం ఎక్కకుండా వచ్చిన సమస్యని పట్టుకొని కూర్చుంటే చావు అనేది తొందరగా వచ్చేస్తుంది. ధ్యానము ఎక్కడైతే ఉంటుందో అక్కడ చావు మన చేతుల్లో ఉంటుంది. ధ్యాన శక్తి ద్వారా మన ఆయుష్ విస్తారంగా పెరుగుతుంది. ఎంత కావాలంటే అంత మన ఆయుష్ ఉంటుంది. జరా మరణాలు, జరా అంటే ముసలితనం, మరణం అంటే చావు. జరా మరణాలు మన అధీనంలో ఉంటాయి. మెడిటేషన్ చేస్తే ఇవన్నీ మన అధీనంలోనే ఉంటాయి. ధ్యాన సాధన ద్వారా, ధ్యాన సాధన అన్నది లేకపోతే, ధ్యాన అభ్యాసం అన్నది లేకపోతే మనం జరామరణాల చేతుల్లో చిక్కిపోతాం. ధ్యానం లేకపోతే ఈ జరామరణాల్లో చిక్కుతాం అని చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నది ముసలితనం వచ్చిన తర్వాత, చావుకు సమీపంలో ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. కనుక వయసులో ఉన్నప్పుడే, బాల్య దశలోనే, ఇప్పుడే మనం ధ్యానం చేయాలి. అప్పుడు మన జీవితము అంతా మూడు పువ్వులు ఆరు కాయలు, నిత్య కళ్యాణం పచ్చతోరణం. అంటే ముసలితనం వచ్చినాక అలా చేస్తే ఎక్కువ లాభం ఉండదు కదా. అంటే పర్లే, నీకు ఈ జన్మల నుండి స్టార్ట్ అయింది ఓకే, కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది అని అంటున్నారు. అందుకనే చిన్నప్పటి నుండే, బాల్య దశ నుండే ధ్యానం స్టార్ట్ చేపియాలి అని అంటున్నారు. మన శరీరము ఎప్పుడు సజీవంగా, ఎప్పుడు శక్తివంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా, ముసలితనపు ఛాయలే లేకుండా వయసులో ఉన్నట్లు, యవ్వనంలో ఉన్నట్లు ఎప్పుడు కూడా ఉత్తేజితంగా ఉంటుంది. ధ్యానం చేసినట్టయితే ఇవన్నీ లభిస్తాయి. శక్తివంతంగా ఉంటది, ఉత్సాహంగా ఉంటాం, ఉల్లాసభరితంగా ఉంటాము, ముసలితనం లేకుండా వయసులో ఉన్నట్లు ఉంటామని సార్ చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే ఏదో కోల్పోయినట్లు, ఎందుకు బ్రతుకు అన్నట్లు ఈసురోమంటూ బ్రతుకుతూ ఇప్పుడే చావు వస్తే ఎంత మంచిదో, ఇంకా దేవుడు నాకు చావు వ్రాసి పెట్టలేదా, ఎప్పుడు వ్రాసి పెట్టాడో, ఇంకా నేను ఇలా అనుభవిస్తూ ఉండవలసిందేనా అని ఇలాంటి డైలాగులన్నీ వస్తుంటాయి. ఇది 100% మనం రోజు వింటూనే ఉంటాం ఇలాంటి మాటలన్నీ. ఎప్పుడు వస్తుందో చావు, నాకు దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండు అని. అనారోగ్యం ఉండదు. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ అనారోగ్యం ఉండదు. తలకాయ నొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు, ఆస్తమా ఉండదు, ట్యూబర్క్యులోసిస్ ఉండదు, క్యాన్సర్ ఉండదు, హృద్రోగం ఉండదు, బీపీ ఉండదు, ఏది ఉండదు. ధ్యానం అన్నదే సకల రోగ నివారణ. ధ్యానం వలన ఎలాంటి జబ్బులైనా తగ్గిపోతాయి. ధ్యానము సకల రోగ నివారణని సార్ చెప్తున్నారు. అన్ని రోగాలు కూడాను అసలు ఎందుకు వస్తున్నాయి? మన పాపకర్మల ద్వారానే ఇవి మనకు సంక్రమిస్తున్నాయి. మనం ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఉన్నాము, ఆ కర్మల ద్వారానే ఈ రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. మొన్న వాడిని తన్నాను, ఇవాళ నాకు తలకాయ నొప్పి వచ్చింది. మొన్న వాడి పొట్టలో పొడిచాను, ఇవాళ నాకు విపరీతమైన పొట్ట నొప్పి వచ్చింది. మొన్న వాడిని చంపేశాను, మరి ఆ కత్తి పెట్టి మెడ నరికేశాను. ఈ జన్మలో నా మెడ ఇలా వంకరగా ఉందన్నమాట. అంటే ఇవి కర్మలై చెప్తున్నారనమాట. అట్లాంటి పనులు చేస్తే ఇలా మెడ వంకరగా వచ్చింది అని. ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం రావాలి ముందు. నేను శరీరాన్ని కాదు, ఆత్మను అని మౌలికంగా తెలుసుకోవాలి. అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. అయితే సార్ ఏమంటున్నాడంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఏం జ్ఞానం? ఆత్మజ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఏమంటున్నాడు సారు? నేను శరీరాన్ని కాదు, ఆత్మను. మనకు నిజంగా కూడా ఏదైనా విపరీతమైన సమస్య వచ్చినా,
ఏదొచ్చినా అప్పుడే పటాపంచలు కాకున్నా గాని ఇలా సార్ చెప్పినట్లు నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనుకుంటే మనకి ఏదో సొల్యూషన్ అన్నా దొరుకుతుంది, లేకపోతే ఆ సమస్య నుండి మనశ్శాంతన్నా దొరుకుతుంది. అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. ఈ విధమైన అనుభవం రావాలంటే దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గమే ధ్యానం. ధ్యానం అనేది మనకు ఆత్మను ప్రబోధిస్తుంది, ఆత్మ యొక్క అనుభవాన్ని మనకు కలిగిస్తుంది. ఈ ధ్యానం ఏం చేస్తుందంటే గొప్ప ఆత్మ యొక్క అనుభవాన్ని కలగజేస్తుంది. దాని మార్గంలోకి వచ్చేస్తాం అన్నమాట. ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆత్మ జ్ఞానం, ఆత్మ గురించిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ యొక్క జ్ఞానంలోనే కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం చెప్పుకుంటున్నాం కదా రోజు. ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఇది గీతలోదనమాట. ఈ యొక్క జ్ఞానంలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి మనకు. కాబట్టి ధ్యానంతో పాటు జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఆత్మ గురించిన జ్ఞానము నేర్చుకోవాలి. కర్మలన్నీ దగ్ధమవుతాయి. అశుభ కర్మ ఫలితాలైన రోగాలు అప్పుడే దగ్ధమవుతాయి మనకి. ఏ విధంగానైతే అశుభ కర్మల వల్ల కలిగిన రోగాలన్నీ కూడా దగ్ధమై పోతాయి. సర్వరోగ నివారిణి కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారణ అని గ్రహించుదాం. నెవర్ గో టు డాక్టర్స్, నెవర్ టేక్ మెడిసిన్స్. ఏ వైద్యుడు మనకు పనికిరాడు, ఏ మందు మనకు పనికొచ్చేది కాదు. ధ్యానంలోనే ఆత్మశక్తిని సంపాదించుకుందాం. ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఆత్మశక్తి లభిస్తుంది. దాంతో మనం ఏమైనా సాధించుకోవచ్చు. ఆ ఆత్మశక్తే ఆ కాస్మిక్ ఎనర్జీయే. ఆ ఆత్మశక్తి ఏంటిది? కాస్మిక్ ఎనర్జీ. రోగాలకు మందు ఇదే మెడిసిన్ అన్నమాట సార్ చెప్పే ప్రకారం. ఆ కాస్మిక్ ఎనర్జీయే మరొకరు ఇవ్వలేరు మనకు. ఈ కాస్మిక్ ఎనర్జీని మనకి ఎవ్వరు ఇవ్వలేరు. మనం ధ్యానం చేసే ఈ ఎనర్జీని, ఈ కాస్మిక్ ఎనర్జీని మనము సంపాదించుకోవాలి. ఇదే రోగాలకు మందు. నా తల్లి నాకు ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇవ్వలేదు, నా గురువు ఇవ్వలేడు, ఎవరు ఇవ్వలేరు. ఇది ఎవరు ఇచ్చేది కాదు, మనకు మనమే ధ్యానం చేసి సంపాదించుకోవాలి. నా యొక్క కాస్మిక్ ఎనర్జీని నేనే ధ్యానంలో సంపాదించుకొని తెచ్చుకోవాలి. దాని ద్వారానే రోగాలన్నీ నిర్మూలం అవుతాయి. నో డాక్టర్స్, నో మెడిసిన్స్. ధ్యానం చేస్తేనే రోగాలు శాశ్వతంగా పోతాయి. లేకపోతే ఏదో మందు వేసుకున్నాం అనుకుందాం, తలకాయ నొప్పి తాత్కాలికంగా ఉపశమించింది, అయితే రోగము అనతి కాలంలో మళ్ళీ విజృంభిస్తుంది. అది తాత్కాలికంగా తగ్గుతుంది, అది మళ్ళీ వస్తుంది అని చెప్తున్నారు సార్. జరిగినది ఏదో ఒక టెంపరవరీ రిలీఫ్, ఒక ఉపశమనం, అంతేకాని దాని జడం కరిగిపోదు. దాని యొక్క కారణము అంతం కాదు. మళ్ళీ మళ్ళీ రోగం వస్తూనే ఉంటుంది. మళ్ళీ డాక్టర్ల దగ్గరికి పోతూనే ఉంటాం. మళ్ళీ మందులు తీసుకునే ఉంటాం. మందులు తీసుకున్నప్పుడల్లా కాసేపు ఉపశమనంలో ఉంటాం, మళ్ళీ మామూలైపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నో డాక్టర్స్ అండ్ నో మెడిసిన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ, పిరమిడ్ ధ్యానులందరూ వైద్యులకు, మందులకు మరి పరమ శత్రువులు. ఇక్కడితో ఆపుదాం.